ఈడొచ్చిన పిల్లల పెళ్లిళ్ళ విషయం మాట్లాడాల్సిన సమయంలో వాళ్ళ పుట్టుక గురించి మాట్లాడటం మన దౌర్భాగ్యం. 20 ఏళ్ల తర్వాత రాత్రిపూట మీరు ఇంట్లో ఎందుకున్నారో నాకు తెలుసు. నేను భరించలేక ఆత్మహత్య చేసుకుంటానని భయపడినట్టున్నారు. నేనంత పిరికిదాన్ని కాదండి. నేనేనాడు మీ ముందు కన్నీళ్లు పెట్టుకోలేదు, మీ ఇతర విషయాలేవి పట్టించుకోలేదు. కానీ ఇవాళ ఒక తల్లిగా ప్రాధేయపడుతున్నాను. చెప్పండి, ఒకరు నా బిడ్డ కాదా? అవును, ఆ ఇద్దరిలో ఒక బిడ్డ నాగమణికి పుట్టింది. నాకు తెలియకుండా ఎలా జరిగింది? అన్యాయం జరిగిపోయిందిరా. ఏం జరిగిందమ్మా? ఆ కవల పిల్లలో ఒక పిల్ల పాతం కప్పి చనిపోయిందిరా. ఈ విషయం దానికి తెలుసమ్మా? దానికి తెలీదు. మగతిగా నిద్రపోతుంది. తెలివి వచ్చి ఆ విషయం దానికి తెలిసిందంటే తట్టుకోలేదురా. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదే. నేను వెళ్ళొస్తానమ్మా. పాప మీరు జాగ్రత్త. అమ్మా, ఆ చనిపోయిన బిడ్డలు ఎలా తీసుకురా? నన్ను రమ్మన్నాదే, నిన్ను రమ్మన్నాదే, ఇద్దరిని రమ్మని ఎన్నిద్దరో ఎందిరో మావా నాగులు దండలు బాబు. ఎదుటి బాబు వాళ్ళు వస్తున్నారు. ఈ బిడ్డ బాబా నాదే, కానీ పెంచుకునే ప్రాప్తం లేదు, చనిపోయింది. ఈ విషయం మీ అమ్మగారికి తెలిస్తే తట్టుకోలేదు. అందుకనే రహస్యంగా మట్టి చేయడానికి తీసుకెళ్తున్నాను. మీకెందుకండి శ్రమ? నాకు ఇవ్వండి బాబు, ఇలా ఇవ్వండి, ఇవ్వండి బాబు. ఆనాడు మీ తల్లి కన్నీళ్లు తుడవడానికి మీరు నాకు ద్రోహం చేశారు. ఈనాడు మీ భార్య కన్నీళ్లు తుడవడానికి నా బిడ్డని. నాగమణి, నన్ను అర్థం చేసుకో. మన పాలిటీ శాపం మన బిడ్డ పాలిటీ వరమైందనుకో. వరం ఏమిటండి మీరిచ్చిన వరం? తల్లి నుంచి బిడ్డను వేరు చేయడమా? కన్న తండ్రి కన్న బిడ్డకి కన్న తల్లి ఎవరో తెలియకుండా పెంచడమా? నాగమణి, నీకెలాగూ సంఘంలో స్థానం కల్పించలేకపోయాను. కనీసం మన బిడ్డకైనా కల్పించి చేసిన తప్పును దిద్దుకొని. నా బిడ్డ ఎంతటి స్థానంలో ఉన్నా కూడా నాకు అమ్మ అని పిలిపించుకునే రాత ఇక ఉండదు కదండి. ఎందుకు నాగమణి బాధపడతా? నేనేమైనా పరాయి ఊరు తీసుకెళ్తున్నానా? నీ కళ్ళ ముందే పెరుగుతుంది. ఈ లోకం అంతా మీరు నన్ను ఉంచుకున్నారు అంటే నేను భరించాను. నా బిడ్డను పెంచుకుంటాను అంటే నేను భరించలేనా? జరిగిన దాంట్లో ఇది ఒకటనుకుంటాను. నా ప్రాప్తం అంతే. తీసుకెళ్ళండి. నన్ను రమ్మన్నది ఇద్దరిని. ఓ బిడ్డ పాచి పెట్టాను, ఇంకో బిడ్డ చేతిలో. అంటే నాగమ అయ్యగారండి. అదేడు బాబు అలా జరుచుకున్నారు? నేనేం దియ్యాను కాదు బాబు, గొండప్పనే. అయితే ఓ బిడ్డను మట్టి చేసి ఓ బిడ్డను మార్చేస్తున్నారన్నమాట. గుండప్ప, ఈ గుండప్ప కావలసింది పడేస్తే నోరు తెరవడు బాబు. చనిపోయిన బిడ్డను వానలో తడుస్తా కప్పెడుతుంటే గొంతులో పోసింది దిగిపోయింది. అందుకనే ఈ విషయం అట్టాగే మనసులో ఎత్తరే ఫోటోలాగా అచ్చయిపోయిందండి. ఈ రాజధాని డబ్బుతో కప్పేది బాబు. ఏమిట్రా నువ్వు చేసిన పని? నాగమణ్ణి పెళ్లి చేసుకుంటానంటే నీ ఒప్పుకోలేదు. దానికి పుట్టిన బిడ్డని నాకు మనవరాలిగా ఎలా ఒప్పుకోగలనురా? ఆనాడు నీ పెద్దరికాన్ని గౌరవించానమ్మా. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే రత్నానికి తెలివి రాకముందే ఈ బిడ్డను తీసుకెళ్లి పక్కలో పడుకోబెట్టి. అమ్మా, పిల్లలిద్దరూ రత్నాలా ఉన్నారమ్మా. అది సరే కాని కోడలు పురుడు పూర్ణప్పుడు పట్టుచీర కావాలని పట్టుపట్టిందానివి
తీరా ప్రసవించే సమయానికి ఎక్కడ తగలడ్డావే? ఏం చేయనండి అమ్మా, అక్కడ నాగమణమ్మ గారు నొప్పులతో బాధపడుతుంటే అయ్యగారు నన్ను అక్కడికి పంపించారు. అక్కడ కూడా ఆడపిల్లే పుట్టిందమ్మా, అత్త అయ్యగారి పోలికే. ఎంతకాలమని నోరు మూయించి నా కళ్ళు కప్పుతారు. ఏమి అచ్చం అయ్యగారి పోలికలతో పుట్టిన ఆ పిల్లెవరు, దాని తల్లెవరు? అది అది నేను ఇక్కడ నొప్పులు పడుతున్నానని తెలుసు కూడా నిన్ను అక్కడ పంపించారంటే ఆయన గారికి అంత ముఖ్యమైన మనిషి అది? చెప్పవే. తెలీదమ్మా. తెలీదు? తెలీదు. అబ్బా, నన్నెందుకమ్మా కొడతారు? మీరు బాగానే ఉంటారు. అత్త మీద కోపం దొత్త మీద చూపించారని ఏమన్నా అంటే మా మీద విరుచుకు పడతారు. మీ పెళ్లి కాక ముందు నుంచి అయ్యగారికి నాగమణమ్మ గారికి సంబంధం ఉంది. ఈ సంగతి పెద్దమ్మ గారు కూడా తెలుసు. ఓహో, తల్లి కొడుకులు కూడబలుక్కునే నాకు అన్యాయం చేశారన్నమాట. అంత మాట అనకమ్మా. కేవలం ఆవిడతో పరిచయం అనుకున్నాను కానీ ఇంతవరకు వస్తుందని ఊహించలేదు. అబద్ధం ఆడకండి. ఆస్తి అంతస్తు కోసం ఆవిడ్ని బయటికి గెంటేసి నా సొమ్ము కాసపడి నా గొంతు కోశారు. దగ్గరుండి మీ కొడుకు చేత వ్యభిచారం చేయించారు. అమ్మా, ఏ చేసిన విషయం చెప్తే తప్పొచ్చిందా? అమ్మ తర్వాత అమ్మ అత్తమ్మ అంటారు. సాటి ఆడదాన్నన్న గౌరవం కూడా లేకుండా నాకు ద్రోహం చేశారు. ఇంత జరిగాక అందరం కలిసి ఒకే చూరు కింద ఉండటం జరగని పని. నేను మా పుట్టింటికి వెళ్తున్నాను. వద్దమ్మా, ఇంటి కోడలు తెగతెంపులు చేసుకుని పుట్టింటికి వెళ్ళిపోయిందని అపకీర్తి నా కుటుంబం భరించలేదమ్మా. నేనే నా కూతురింటికి వెళ్ళిపోతాను. కానీ నీ భర్తకు మాత్రం అన్యాయం చేయకు. చూడండి, ఒకళ్ళు తిన్న కంచంలో తినే అలవాటు ఈ శేషారత్నానికి లేదు. ఏదో జన్మలో నేను చేసుకున్న పాపానికి శిక్షగా మీ వల్ల నాకు 2 బిడ్డలు కలిగారు. చాలు. సమాజాన్ని గౌరవించాలి గనక పేరుకు నేను మీ భారీగా ఉంటాను. అంతేగాని ఇక నుంచి మన ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉండటానికి వీల్లేదు, ఉండదు. అది కాదు రత్నం. మీకు ఇష్టం లేకపోతే మీ అమ్మతో పాటు మీరు వెళ్ళొచ్చు. ఈ జరిగిన దాంట్లో నా స్వార్థమే ఉందనుకుంటావు, భగవంతుని నిర్ణయమే అనుకుంటావు, నీ ఇష్టం. నిన్ను చేసుకున్నానని ఆవిడని చేరదీశానని నువ్వు 20 ఏళ్లుగా నన్ను వెలివేశారు. చేసిన తప్పుకు శిక్షగా మౌనంగా ఉండిపోయాను. పురిటి కన్నుని తీసుకొచ్చి నీకు అప్పగించా. అందులో ఎవరు ఎవరికి పుట్టారో నాకు మాత్రం ఎలా తెలుస్తుంది? కానీ ఇద్దరిని 2 కళ్ళగా పెంచావు. ఎవరికి అన్యాయం చేయవనే నా నమ్మకం. ఆహా, మాట మీద నిలబడే మనుషులంటే నాకు చాలా గౌరవం అండి. ఏదండి డబ్బు సంచి ఏదండి? గురుగారు, నేను కూడా మాట మీద నిలబడే మనిషినేనండి. ఇన్నేళ్ళ నుంచి ఈ గుండెలో దాచుకున్న ఆ ఎత్తరే ఫోటోను చూశారండి, దాన్ని కత్తిరి పెట్టి కట్ చేస్తానండి. ఏదండి డబ్బు సంచి ఏది? చెప్పుకోరా, నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చెప్పుకోరా, ఊరందరూ తమకేసి చెప్పుకోరా. ఈ విషయం ఎవరికైతే తెలియకూడదో వాళ్ళకి తెలిసిపోయిందిరా. ఇంకా నువ్వేంటో నన్ను చేసేది? నీ ఇష్టం వచ్చిన వాళ్ళతో చెప్పుకోరా. మరి నా 5 లక్షలా? 5 లక్షలు కాదు కదా, మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెడితే ఉప్పు పాత్ర ఇస్తాను రా. నువ్వు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇంట్లోంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. అవునమ్మా, నేను నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డను కాను. ఎందుకంటే బావని పెళ్లి చేసుకుంటాను, ఆశీర్వదించమని నాయనమ్మని అడిగితే నన్ను ఆశీర్వదించలేదు. నేను పరాయిదాన్ని కాబట్టే కదా. ఇన్నాళ్ళు నన్ను కన్న తల్లిలాగా పెంచినందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదప్పా. శోభ,
ఏమిటా నిర్ణయం? నాయనమ్మ నిన్ను ఆశీర్వదించకపోవడానికి కారణం బావ గురించి నీకన్నా ముందు నేను చెప్పాను. అందుకే అమ్మకు జరిగిన అన్యాయమే మనకు కూడా జరగకూడదన్న అయోమయంలో నిన్ను ఆశీర్వదించలేదమ్మా. అంత మాత్రం చేత నువ్వు కూతురు కాదనుకుంటే నేను కాకపోయిండొచ్చుగా. పంతొమ్మిది సంవత్సరాలు నువ్వు పంచి ఇచ్చిన మమకారం మర్చిపోయి 9 నెలలు ఎవరు నీ గర్భంలో పెరగలేదో తెలుసుకోవడానికి ఇన్నేళ్ల తర్వాత నా గడప తొక్కేవా తల్లి. అయినా పసిగుడ్డుగా ఉన్నప్పుడే నీ పక్కలో ఒక పిల్లని పడుకోబెట్టాను. వాళ్ళల్లో ఎవరు నాకు మాత్రం ఏం తెలుసు? ఎవరు సొంత బిడ్డ కాదు అని తెలుసుకోవడానికి నువ్వు నా దగ్గరికి వచ్చావని వాళ్ళకి తెలిస్తే ఆ పసి హృదయాలు ఏమైపోతాయి? ఏం చేయాలో తోచడం లేదత్తయ్య. మిమ్మల్ని కష్టపెట్టిన పాపం నన్నిలా ఏడిపిస్తుందేమో. లోపలికి రావచ్చా? రాకూడదు. వస్తానంటే వద్దనడం సంస్కారం కాదు. ఇది సంస్కారాలు ఇల్లు కాదులేమ్మా. సరే, వచ్చిన పని చెప్తాం. మేం జానకి రామయ్య గారి పిల్లలం. మా ఇద్దరికి తండ్రి ఒకరే, తల్లులే వేరు. ఇందులో మీరు మాలో ఎవరికి తల్లి? తెలిస్తే ఏం చేస్తారు? గుండెల్లో లేని ప్రేమని బలవంతంగా గొంతు దాకా తెచ్చుకొని అమ్మా అని పిలుస్తారా? ఇన్నాళ్ళు తల్లికి దూరంగా పెరిగినందుకు విధిని నిందిస్తారా? ఒకటి మాత్రం నిజం, ఎవరికైనా తల్లి అనేది సత్యం, తండ్రి అనేది నమ్మకం. మీ విషయంలో తల్లి అనేది కూడా నమ్మకం అవడం దురదృష్టం. మాకు కావాల్సింది నిజం. ఆ నిజం నాకు తెలియదు, తెలిసినా చెప్పను. ఎందుకంటే అమ్మ అనే పదానికి అనంతమైన అర్థాలున్నాయి. ఆకలేసినప్పుడు పాలు పట్టేది అమ్మ, ఏడుపు వచ్చినప్పుడు కన్నీరు తుడిచేది అమ్మ, భయం వేసినప్పుడు ధైర్యం చెప్పేది, జబ్బు చేసినప్పుడు విలువెల్లాడిపోయేది అమ్మ. నేను మీలో ఒకరికి రక్తం పంచానేమో, కానీ ఆ తల్లి జీవితాన్ని పంచింది. కేవలం 9 నెలలు కడుపులో మోసిన నేరానికి 19 ఏళ్లు పెంచిన తల్లిని గుండెల మీద తన్ని రావడం మాతృద్రోహం. వెళ్ళండమ్మా, ఆ మహాతల్లి మీ తల్లి. వెళ్ళండి. నాకు అదృష్టం లేదు.